హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. వైఎస్ జగన్ మనస్తత్వం చాలామందికి అర్థం కాదు. వైఎస్ జగన్ ఎప్పుడు చేసింది చెప్పుకోరు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతారు. అసలు వైఎస్ జగన్ రాష్ట్రం కోసం ఏం చేశారని చెప్పి పదే పదే ప్రశ్నలు అడిగే ప్రతిపక్ష నేతలు, ఇప్పటి అధికార పక్ష నేతలంతా ఒక విషయంలో మాత్రం ఇప్పుడు చాలా విషయాలని ఒక విషయంలోనే కాదు, చాలా విషయాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా వివిధ సందర్భాల్లో అంగీకరిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఎప్పుడూ చేసింది చెప్పుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఇప్పుడు మరోసారి ఈ విధంతా ఒకసారిగా బయటకొచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ని విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ 2 వ్యాఖ్యల దరిమిలా బయటకొచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారంలో చాలా విషయాలు బయటకొచ్చాయి. రాయలసీమ కోసం వైఎస్ జగన్ ఏం చేశారు అనేది క్లియర్‌గా అర్థమవుతోంది అందరికీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు పనులు ఎన్‌జీటీ అభ్యంతరం చెప్పినా సరే, ఎన్‌జీటీ అభ్యంతరం వద్దని చెప్పినా సరే, ఎన్‌జీటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే మొదలుపెట్టారు, చేసుకుపోయారని చెప్పి ఏ విధంగా అయితే గతంలో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశాయి. తాజాగా నిమ్మల రామానాయుడు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైఎస్ జగన్ మొదలుపెట్టిన తర్వాత ఎన్‌జీటీ అభ్యంతరంతో ఆగిపోయాయి. ఆ పనులకు అప్పటి వరకు చేపట్టినటువంటి పనులకు దాదాపు 985 కోట్లను తాము చెల్లించామంటూ నిమ్మల రామానాయుడు చెప్పిన పరిస్థితి. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నిజంగా చంద్రబాబు నాయుడుతో క్లోజ్డ్ రూమ్స్తో మాట్లాడి, ఏకాంతంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తాము ఆపించామని. ఇక్కడ నిమ్మల రామానాయుడు చెప్పిందేంటి? నిమ్మల రామానాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ప్రయోజనం లేదు, ఎటువంటి ప్రయోజనం లేని ప్రాజెక్ట్ అది, అందుకే దాన్ని పక్కన పెడుతున్నామని ఈయన చెప్పిన పరిస్థితి. నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ప్రయోజనం లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో క్లోజ్డ్ రూమ్‌తో మాట్లాడి ఎందుకు ఆపిస్తారు? తెలంగాణకి అభ్యంతరం ఏముంటుంది? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అదే సందర్భంలో 881 అడుగులు నీటి మట్టం ఉంటేనే కానీ తోడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు 830 నుంచి 840 అడుగులకే పైన ఉన్నటువంటి ఎగువ రాష్ట్రం తెలంగాణ నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు 800 లేదా 810 అడుగులకే దీనిని నీటిని తరలించేలాగా ప్లాన్ చేసిందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అంత ప్రాధాన్యత ఏర్పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ ప్రజల పాలిట ఒక ప్రాణప్రదంగా మారే ప్రాజెక్టుగా అభివర్ణించింది. అటువంటి ప్రాజెక్టు విషయంలో జగన్ ఏం చేశాడో అనే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి విమర్శలకు నిమ్మల రామానాయుడు ఇచ్చినటువంటి సమాధానం కానీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం కానీ ఒక చెక్ పెట్టినట్లయింది. జగన్ ఏం చేశాడు అనే దానికి క్లియర్‌గా ఒక ఆన్సర్ దొరికింది. అదేవిధంగా ఇది కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కే కాదు, గతంలో కూడా చాలా ప్రాజెక్టులు, చాలా అభివృద్ధి పనులకు సంబంధించి జగన్ ఏం చేశాడని అడిగిన ప్రతి ప్రశ్నకు కాగల కార్యం గంధర్వులు తీస్తారన్నట్లు ప్రతి ప్రశ్నకు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సమాధానం దొరికింది. పీపీపీ విధానాన్ని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చిందో, అసలు మెడికల్ కళాశాలల ఇష్యూ ఏంటి? వాస్తవానికి ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలని నిర్మించి తలపెట్టారు. తర్వాత 17 మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలలు 30 నుంచి 50% నిర్మాణంలో ఉంటే 7 మెడికల్ కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకునే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విషయాలన్నీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి పెద్దగా తెలియదు. ఎందుకంటే వైఎస్ జగన్ దీన్ని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై టంకా బజాయించిన పరిస్థితి లేదు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం పీపీపీ ప్రభుత్వ విధానాన్ని తీసుకొచ్చిందో అప్పుడు తెలిసింది వైఎస్ జగన్ తన హయాంలో 17 మెడికల్ కళాశాలలను ఏ విధంగా నిర్మించారు, 7 మెడికల్ కళాశాలలు ఇప్పటికే రన్నింగ్లో ఉన్నాయన్న విషయం. ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్, ఏదైతే ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇటీవల కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా సంతకాల మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసిందో, ఈ విషయం బయటకు వచ్చినప్పుడు ఒక్కసారిగా అప్పుడు ఏపీ ప్రజలకు అర్థమైంది అసలు గూగుల్ డేటా సెంటర్కి తొలిసారిగా తన హయాంలోనే అంకురార్పణ జరిగింది అదానీ కంపెనీతో పాటు అని చెప్పి అప్పుడు ప్రజలకు అర్థమైంది. ఇలా పలు సందర్భాల్లో పలు విషయాల్లో వైఎస్ జగన్ ఏం చేశారనే దానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆన్సర్ దొరుకుతోంది. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆన్సర్ దొరికింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అంటే ఎన్‌జీటీ అభ్యంతరం తెలిపిన ఎన్‌జీటీ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని తమ అభ్యంతరాలని కాదని ముందుకు వెళ్తే అరెస్టు చేస్తాం చీఫ్ సెక్రటరీని అని చెప్పి ఎన్‌జీటీ వార్నింగ్ ఇచ్చినా సరే 2750 కోట్లను పెద్దిరెడ్డి కంపెనీకి అప్పగించారంటూ నిమ్మల రామానాయుడు చేసినటువంటి ప్రకటనలు కానీ, గతంలో ఈనాడు జ్యోతి ఇచ్చినటువంటి వార్తలు కానీ, అంటే రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఎంత స్థాయికి వెళ్ళారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఆన్సర్ దొరుకుతుంది.
అదే విషయంలో గూగుల్ డేటా విషయంలో, డేటా సెంటర్ అభివృద్ధి విషయంలో గానీ, ఐటీ హబ్‌గా లేదా డేటా హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్నానికి నాడు వైఎస్ జగనే బీజం వేశారు. వైఎస్ జగనే అంకురార్పణ చేశారనేది మొన్నటి విశాఖ గూగుల్ డేటా సెంటర్ ద్వారా మరోసారి ఆన్సర్ దొరికింది. ఇక పీపీపీ విధానం గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. సో, ఇలా వివిధ సందర్భాల్లో జగన్ తాను చేసింది చెప్పుకోకపోయినా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వచ్చే కొద్దీ, ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను నిర్వాకాలు బయటకు వచ్చే కొద్దీ నాడు జగన్ ఏం చేశారనేది ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి పర్యావరణ అనుమతులు లేవు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. పర్యావరణ అనుమతులు ఏవి అనేవి పెట్టుకుంటూ పోతే ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుని తొలిసారిగా ప్రారంభించినప్పుడు కూడా ఏ పర్యావరణ అనుమతుల కోసం వేచి చూడలేదు. ముందుగా కాలువలు తవ్వుకుంటూ పోయారు. అటు రైట్ బ్రాంచ్ కెనాల్, ఇటు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్. ఆ తర్వాత అనుమతుల కోసం దాఖలు చేశారు విజ్ఞప్తి. ఆ తర్వాత అనుమతులు వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టు విషయంలో కూడా అదే జరిగింది. ఇక పలు సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా నాడు వైఎస్ఆర్ కానీ, ఆ తర్వాత వైఎస్ జగన్ కానీ, ముఖ్యంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చేసినటువంటి ప్రయత్నాలు, చేసినటువంటి పనుల విషయంలో కూడా ఎప్పుడు అనుమతుల కోసం వేచి ఉండకుండా ముందు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎప్పుడైతే అనిపించిందో ఆ నిర్ణయాన్ని వెంటనే ప్రారంభించడంలో వెనుకంజ వేయలేదు. సో, సాగునీటి నిపుణులు కూడా ఇదే అంటారు. అనుమతుల కోసం వెంపర్లాడితే ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. సో, ఓవరాల్‌గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ జగన్ ఏం చేశారనే దానికి ప్రతిసారి ఆన్సర్ దొరుకుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ నేతలకు నాడు జగన్ ఏం చేశాడని చెప్పి ప్రశ్నించిన ప్రతి దానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసే ప్రతి నిర్వాకం ద్వారా నాడు జగన్ ఏం చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటనేది ఒక క్లియర్ కట్ ఆన్సర్ దొరుకుతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో, గూగుల్ డేటా విషయంలో, ఏపీ మెడికల్ కళాశాలల విషయంలో.